సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఉన్నాడు. అతడు కూడా హిమాలయ పర్వతాల దగ్గర టిబెట్ అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఆ మంచులోనే తిరుగుతూ అక్కడికి వచ్చే వాళ్లకు సువార్త ప్రకటిస్తూ గడిపాడు. ఒకరోజు ఆ పర్వత శ్రేణులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా మంచు తుఫాన్ వచ్చింది. ఆ మంచు తుఫాన్ వచ్చినప్పుడు అమాంతంగా వీళ్ళను మంచు కప్పేస్తుంది. తప్పించుకోకపోతే ప్రాణాలు పోతాయి. ఈ మంచు తుఫాన్లో తప్పించుకోవాలి, క్షేమంగా గురికి చేరిపోవాలి, గమ్యానికి చేరిపోవాలి అని చెప్పి తాను వెళ్తున్నప్పుడు తనతో పాటు తన స్నేహితుడు కూడా వస్తున్నాడు. గబగబా ఈ మంచు తుఫాన్ తప్పించుకోవాలని వెళ్ళిపోతున్న సమయంలో దారిలో ఒక వ్యక్తి అప్పటికే ఈ మంచు తుఫానికి లేకపోతే ఆ మంచుకి ఆ చలికి తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆ చలికి తట్టుకోలేక కుప్పకూలిపోయినటువంటి ఆ వ్యక్తిని చూసి సాధు సుందర్ సింగ్ ముందుకొక అడుగు వేయలేకపోయాడు. అలా ముందుకొక అడుగు వేయలేకపోయినప్పుడు ఏంటి చూస్తున్నావు స్నేహితుడు ప్రశ్నించాడు. ఆ సాధు సుందర్ సింగ్ అంటున్నాడు, ఏమిటి చూస్తావు అంటే ఏమిటి, సగటు మనిషి చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నాడు, రారా నువ్వు కూడా చెయ్యి, అతను జాగ్రత్తగా మనం తీసుకెళ్దాం అని అంటే స్నేహితుడు అంటున్నాడు, నీకేమైనా మర్చిపోయిందా ఏమిటి, మంచు తుఫాను, మన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. ఇలా మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవాలి, సురక్షితంగా మనం చేరాల్సిన గమ్యానికి చేరుకోవాలి. అది బుద్ధి అంటే. అంతేగాని మన ప్రాణాలు పనంగా పెట్టి వాడిని కాపాడుతానంటావేమిటి, నువ్వు కూడా పోతావు. సాధు సుందర్ సింగ్ అన్నాడు, అదేమిటి, సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా మన ప్రాణాలు కాపాడుకోవాలని తాపత్రయపడ్డం ఎంతవరకు ధర్మం అంటావు. స్నేహితుడు అంటున్నాడు, నీకు పిచ్చి పట్టింది. ఎవడైనా ముందు తన ప్రాణం కాపాడుకోవాలని కోరుకుంటాడు, కానీ నువ్వేమిటి ఎవడో ప్రాణం కాపాడాలని ఆశపడుతున్నావు. అప్పుడు అంటున్నాడు, నేను ఒక అడుగు ముందుకెళ్ళాను. ఎందుకని, సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు చూస్తూ చూస్తూ సహాయం చేయకుండా ఎలా నా హృదయంలో దాగి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుకు సాగుతాడు, నేను ముందుకు వెళ్ళలేను. అతన్ని ఖచ్చితంగా మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. సాధు సుందర్ సింగ్ స్నేహితుడు అంటున్నాడు, నీ చావు నువ్వు చావు, నేను మాత్రం ఈ పనిలో పాలు పంచుకోలేను. నేను నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, త్వరగా నా గమ్యానికి చేరుకోవాలి, సురక్షితంగా వెళ్ళిపోవాలి అని చెప్పి తనకంటూ ఒక గమ్యం ఉందట. ఏమిటి, తాను సురక్షితంగా చేరుకోవాలంటే గమ్యానికి. ఈరోజు చాలామందికి అదే. ఏమిటి గమ్యం, నేను సంతోషంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను సౌఖ్యంగా ఉండాలి, నేను నా సరదాలు తీర్చుకోవాలి, నా భార్యకి ఏమైతే నాకెందుకు, నా భర్తకి ఏమైతే నాకెందుకు, నా పిల్లలు ఏమైతే నాకెందుకు, ముందు నేను బాగుండాలి. స్వార్థం అండి. ఇంట్లో స్వార్థం, ఇల్లాలికో స్వార్థం, ఆలికో స్వార్థం, పుట్టినటువంటి పిల్లలకు స్వార్థం. అమ్మ ఏమైతే నాకేంటి, నాన్నకేమైతే మాకేంటి, మా కుటుంబాలు లేవా, మా కష్టాలు లేవా, మాకు సమస్యలు లేవా, మాకు రోగాలు లేవా, మాకు ఆర్థిక ఇబ్బందులు లేవా, అమ్మను చూసుకోవాలి, నాన్నను చూసుకోవాలి అని చెప్పి కూర్చుంటే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. స్వార్థంతో ఆ వ్యక్తి నేను బాగుండాలని చెప్పి, నేను క్షేమంగా ఉండాలని చెప్పి ముందుకెళ్ళిపోయాడండి. దేవుని ప్రేమను రుచి చూసిన సాధు సుందర్ సింగ్ ముందుకు వెళ్ళలేకపోయాడండి. కష్టమైనా సరే తానే ఆ పడి ఉన్న వ్యక్తిని తన భుజం మీద వేసుకున్నాడండి. అలా తన భుజం మీద వేసుకున్నప్పుడు, ఇప్పుడు చెప్పండి, మంచు పర్వతాలు, భయంకరమైనటువంటి ఎముకలు కొరికేటటువంటి చలి, ఆ ఎముకలు కొరికే చలిలో ఒక వ్యక్తిని తన భుజం మీద వేసుకుని మోసుకుని వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఆ రెండు శరీరాల రాపిడి వల్ల సాధు సుందర్ సింగ్కి వెట్ట పుట్టింది. తన శరీరం వల్ల వెనుకున్న వ్యక్తికి వెట్ట పుట్టింది, వేడి పుట్టింది. వీళ్ళిద్దరి శరీరాలు ఒకరికి ఒకరి రాపిడి వల్ల ఇద్దరి శరీరాలు వేడిగా తయారైనాయి. ఫలితంగా ఆ మంచు, ఆ చలి అటు సాధు సుందర్ సింగ్ని ఏమీ చేయలేకపోయింది, తను మోసుకుని వెళ్తున్న వ్యక్తిని ఏమీ చేయలేకపోయింది. ఏదైతే కష్టం అనుకున్నాడో తను ఇష్టంగా తన భుజం మీద వేసుకున్నప్పుడు అది సాధు సుందర్ సింగ్కి వేడిని పుట్టించింది. అతన్ని మోసుకుంటూ హాయిగా వెళ్ళిపోతున్న సమయంలో ఎవరో రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి కనిపిస్తే, అయ్యయ్యో
మరొకడు పడిపోయాడే అని చెప్పి సాధు సుందర్ సింగ్ అతని పరిశీలనగా చూస్తే ఎవరో కాదండి, నేను బాగుండాలి, నేను సురక్షితంగా నా గమ్యానికి చేరుకోవాలి అని ముందుగా వెళ్ళాడు. చూసారా స్నేహితుడు, వాడేనండి. ఆ మంచు తుఫానుకు తట్టుకోలేక, ఎదుర్కోలేక, ఒంటరిగా చలిలో ప్రయాణం చేయలేక పడిపోయాడు, శవమై తేలాడు. స్వార్థము మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుందండి. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? బ్రతికిస్తుంది, అనేక మందికి బ్రతుకునిస్తుందండి. అది సాధు సుందర్ సింగ్ చూపించిన ప్రేమ. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మానవ విలువలను గూర్చి, ఆత్మీయత కలిగిన వ్యక్తి కలిగి ఉండవలసిన తత్వము, వ్యక్తిత్వమును గూర్చి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నాయన మీకు వందనాలు. పనికి మాలిన యాంబిషన్స్ని, పనికి మాలిన ఆశయాలను పెట్టుకొని మానవ విలువలను మరచి మానవ మనుగడకే హానికరమైన ఆశయాల వల్ల మనిషి సాధించగలిగింది ఏమీ లేదు, చివరికి ఒంటరితనము తప్ప. అట్టి స్థితికి రాకమునిపే మేమందరం మా తప్పు తెలుసుకోవాలని, నిన్ను కలిగి నీ ప్రేమను పంచటమే మా జీవిత ధ్యేయమని, ఆ ప్రేమను 10 మందికి నాయన చూపించటమే మా బ్రతుకుకు సార్థకమని విలువైన సందేశాన్ని మాకు అందించావు. ప్రాణంగా ప్రేమించావు నాయన. నీ ప్రేమను ప్రపంచానికి పంచాలని, అలా జీవించే కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.